అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే ఇంకా మనం ఇక్కడ మంచి హెల్దీ లడ్డు చేశాము. హెల్దీ లడ్డు ఏ రకంగా చేసాము, ఇందులో మనము ఏమేం కలిపాము అనేది మీరు చూడాలనుకుంటే ఇంకా సనా హోమ్ నీట్ ఛానల్ చూడండి. మిస్ అవ్వకండి, అస్సలు మిస్ అవ్వకండి. చాలా హెల్దీ అంటే చాలా హెల్దీ అండి. ఎంత చక్కగా చేశానంటే చాలా 10 నిమిషాలలో అయిపోయే పని అండి. చాలా నీట్గా చేశాను. పని కూడా మనకు తక్కువే. నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అసలు మర్చిపోవద్దు. మీ ఒక్క లైక్ నాకు ఎంతో ఇంపార్టెంట్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే మంచి ఖర్జూరం అండి. ఖర్జూర పండు విత్తనాలు అనేటివి నీట్గా తీసేసాను. దీనికి తీసేసి ఒక పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి కాజు, బాదం, వాల్నట్, కిస్మిస్, పల్లీలు. పల్లీలు అంటే మనము ఫ్రై చేసేసి లైట్ ఫ్రై చేసేసి నేను దీనికి పొట్టు అనేది తీసేసాను అనమాట. ఇప్పుడు ప్రాసెస్లోకి దిగుదాం. అయితే ఇంకా నాకు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. ఇది ఎంత హెల్దీ అంటే అసలు చాలా హెల్దీ అనమాట. ఇలాగా మనము ఎంత అసలు నీరసంగా ఉన్నళ్ళు కూడా, మంచి నీరసంగా ఉన్నళ్ళు కూడా డాక్టర్ దగ్గర కూడా వెళ్ళవసరం లేదు. ఇలాంటి ఫ్రూట్స్, ఇలాంటి వాల్నట్స్ అనేటివి, ఇలాంటి వాల్నట్స్ ఫ్రూట్స్ అనేటివి ఏంటి లేవండి, ఖర్జూరం తప్ప. ఇప్పుడు లైట్గా మిక్సీ జార్లో వేసేసి ఖర్జూరం అనేది కొద్దిగా పొడి పొడిలాడతా, అంటే పొడి పొడిగా ఉన్నట్టుగా మిక్సీ పట్టేది. ఇలాగా ఖర్జూరాన్ని నేను పొడి పొడి చేశాను, చూస్తున్నారు కదా. మంచి హెల్దీ అండి. ఎంత హెల్దీ అంటే అస్సలు ఇందులో మనం షుగర్ యాడ్ చేయడం లేదు, బెల్లం కూడా యాడ్ చేయలేదు. ఇందులో మంచి ఖర్జూర పండు తీసుకొని మనం ఇలాగా పిక్ అనేది తీసేయాల్సిందే. మనం మిక్సీ పట్టేటప్పుడు మళ్ళీ మనకి ఇబ్బంది అయిపోతుంది కదా, అందుకనేసి మొత్తానికి ఇదంతా మనం మిక్సీలో వేసి ఇలాగ చేద్దాం. అంటే గరుగ్గా మెత్తగా కాదు, గరుగ్గా 1 by 1 అండి. వాల్నట్ ఇప్పుడు లైట్గా ఆడతాను మిక్సీ అనేది. చూడండి, వాల్నట్ అనేది మనము ఇలాగ పౌడర్ చేసాము. అంటే మెత్తగా లేకుండా కొద్దిగా చిన్నగా పలుకుల్లాగా ఉండాలి. పల్లీలు కూడా సేమ్, పల్లీలు ఇలాగే అయినా వేయచ్చండి. చిన్న లైట్గా అంతే, ఎక్కువైతే చేయము. జస్ట్ ఎంత లైట్ అన్నా కానీ సరే. చూడండి, ఇప్పుడు కాజు చూడండి, ఇది కూడా మామూలుగా ఎక్కువ లావుగానే ఉంది కానీ ఎక్కువ మెత్తగా అయితే నేనేం చేయలేదు. చూడండి, ఇప్పుడు బాదం డైరెక్ట్గా ఇవి కిస్మిస్ అనేటివి మనం పేస్ట్ చేయడం లేదు, డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఇప్పుడు మొత్తానికి మనము చూస్తున్నారు కదా, ఇలా కలిపేస్తున్నాను. ఈరోజు స్పెషల్గా ఎందుకు చేస్తున్నాను ఇది అంటే, మాకు ఇంకా రేపటి నుండి స్టార్ట్ అండి ఉపవాసాలు. స్టార్ట్ అయినప్పుడు మేము సహిరి ఉదయం అనేది తింటాం, ఎంతో కొంత తింటాం. కడుపు నిండి అయితే తినలేము. అంటే ఆ చీకట్లో లెగిసి మనం వంట చేసుకొని తినాలంటే కొద్దిగా ఒకరోజు 2 రోజులు పర్వాలేదండి, లేగలుగుతాము, వంట చేసుకుంటాము, తింటాము. ఎప్పుడైనా మిస్ అయినప్పుడు ఇలాంటి ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, హెల్దీ, ఎంత హెల్దీ అంటే చాలా హెల్దీ అన్నమాట. ఉపవాసం ఉన్నామని కాదండి, నీరసంగా ఉన్నోళ్ళు ఎవరైనా సరే, బలహీనంగా పిల్లలు ఉంటారు కదా, అల్లైనా సరే, ఎవరమైనా కానీ సరే, మన ఫ్యామిలీలో ఇలాంటివి ఫుడ్ అనేది కామన్గా తీసుకున్నారనుకోండి, ఎంత హెల్దీగా ఉంటారంటే చాలా చురుగ్గా ఉంటారు పిల్లలు, బలంగా ఉంటారు. ఎంత అసలు నాచురల్. మొత్తానికి ఇందులో మనం ఏం వేసాము, అస్సలు ఏం షుగర్ యాడ్ చేయలేదు, బెల్లం యాడ్ చేయలేదు, ఆయిల్ అనేది అసలే లేదు. చూస్తున్నారు కదా, ఇలాగా మొత్తానికి నేను లడ్లు అనేటివి మొత్తానికి ఇవి
కలిసిపోయిన తర్వాత లడ్లు అనేటివి చుట్టేద్దాము. లడ్లు కొడుకాక చిన్న పిల్లలైనా కానీ సరే చేసుకోవచ్చు. ఈ అస్సలు ఎంత హెల్దీ అంటే సూపర్ అండి. చూస్తున్నారు కదా, అసలు చేతికి కూడా ఏ బంకలాగా అసలు జిగురులాగా ఏం అంటుకోవడం లేదు. ఎందుకంటే ఇవి మనం అన్ని పౌడర్లు వేసాము కదా, అందుకనేసి మనకు ఏమీ అంటుకోవడం లేదు, నీట్గా వచ్చేస్తున్నాయి. చాలా హెల్దీ అండి. ఎంత బలం అంటే ఎవరైనా కానీ సరే నేను నడవలేను, అంత దూరం నేను నడవలేను, నా కాళ్ళల్లో నొప్పులు, నా మోకాళ్ళలో నొప్పులు, నాకు బలహీనంగా ఉంది, నేను పని చేయలేకపోతున్నాను అన్నళ్ళు ఇలాంటివి చేసుకొని తినండి. వీక్లీలో ఒక్కసారి 2 సార్లనే తినండి. మరి మీరు పరిగెత్తుతారు. నడవడం వదిలేయండి, మీరు పరిగెత్తుతారు. పరిగెత్తకపోతే అప్పుడు అడగండి మరి. ఓకే, మీరు మాత్రము మీ పిల్లలైనా ఇంట్లో పెద్దవాళ్ళైనా ఎవరైనా కానీ సరే నెలకు ఒక్కసారి కాకపోతే కనీసం 3 నెలలకు ఒక్కసారైనా చేసుకుని తినండి. ఇలాంటి ఫుడ్ చాలా హెల్దీ. ఎంత హెల్దీ అంటే తిన్న తర్వాత మీరే చెప్తాను, అవునండి మేము నీరసంగా ఉన్నాము, ఈ ఫుడ్ తీసుకున్న తర్వాత ఒక్కసారి తింటే కాదండి, నెలకు ఒక్కసారైనా సరే ఇలాంటి ఫుడ్, నెలలో ఒక్కసారైనా సరే ఇలాంటి ఫుడ్ తీసుకుంటూ ఉండండి. అప్పుడప్పుడు మనం మంచి ఫుడ్ని దూరం పెట్టేసి ఏదో మనం వండుకొని తింటే కనుక అది ప్రయోజనం కాదు, అసలు మంచిది గుడక కాదు. అప్పుడప్పుడు ఇవి గుడక తినాలి కదా. ఇలాంటి ఫుడ్ మాత్రం కంపల్సరీ. ఈరోజు నూడిల్స్ తెచ్చుకుందాం అనుకున్నాను. తెచ్చుకుంటావు. క్షణాలలో మంచి హెల్దీ ఫుడ్ అనేది మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి. చాలా అసలు ఎంత ఫాస్ట్ అవుతుందంటే, ఎంత అసలు మనకు టైం అనేది వేస్ట్ అవ్వకుండా అంత ఫాస్ట్ కుకింగ్ అంటే నాకు తెలిసిన వరకు ఇదే అనుకుంటున్నాను నేను. చాలా ఫాస్ట్ కుకింగ్ అంటే ఇదే. ఎందుకంటే మనము ఇక్కడ స్టవ్ వెలిగించలేదు, షుగర్ వాడలేదు, బెల్లం వాడలేదు, వాటర్ అసలే తీసుకోలేదు కదా, అయినా సరే అంత హెల్దీ. ఇవన్నీ మనం ఏం వాడలేదు, అయినా సరే అంత హెల్దీ. ఇంత మంచి ఫుడ్ మనము వదిలేసుకుంటున్నాం. చూస్తున్నారు కదా. ఇప్పుడు మొత్తానికి ఇవి స్టోర్ చేసి పెట్టుకుంటా నేను.